అందరికీ నమస్కారం. నేను మీ సింగరబాబుని. వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు జమ్మూ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాతా వైష్ణవదేవి ఆలయము గురించి సగభాగం వరకు గత వీడియోలో చూపించడం జరిగింది. మిగిలిన సగభాగాన్ని అర్ధకుమారి నుండి భువన్ వరకు, అంటే సగం దూరం నుండి చిట్ట చివరి ఆలయం వరకు ఈ వీడియోలో చూపించబోతూ మరి చెప్పబోతూ ఉన్నాను అన్నమాట. ఈ అర్ధకుమారి ఆలయంలో అమ్మవారిని రాక్షసుడు వెంబడిస్తూ ఉంటాడు. ఎంతకీ విడిచిపెట్టకపోవడంతో అమ్మవారు వచ్చేసి ఈ అర్ధకుమారిలో ఉన్నటువంటి గుహ లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. సుమారు 9 నెలల పాటు ఇక్కడే అమ్మవారు వెయిట్ చేస్తున్నాను అనమాట. అక్కడ అమ్మవారు బయటికి వచ్చేంత వరకు ఆ రాక్షసుడు వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ అనేక భోజనాలయాలు ఉన్నాయండి. శివులకి సంబంధించినటువంటి అనేక రకాల హోటళ్ళు ఉన్నాయి. వాటితో పాటు దేవస్థానానికి సంబంధించినటువంటి భోజనాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆహారము చాలా శుభ్రంగా, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి. ఇక్కడ ఎక్కువగా రోటీలు, చపాతీలు, పూరీలు అలాంటివి తింటూ ఉంటారు కాబట్టి మనకి అన్నం అయితే లభించింది. దాంతోపాటు విత్ రాజమ లాంటి కూరలు మాత్రమే లభిస్తాయి అన్నమాట. ఇక్కడైతే మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. మనం బయటకు వచ్చేసామండి. దానిపైనే ఉంటుంది ఈ కేవ్ దర్శన్ టోకన్ అని చెప్పి పర్చి దర్శన్ కూడా రాసి ఉంటుంది. ఇది మన గుహ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ టోకన్ పొందవలసి ఉంటుంది. ఈ బయటకు వచ్చిన వెంటనే నేను ఇప్పుడు చూపించబోయేటువంటి ప్రాంతం నుండి ఇది ఎంట్రీ పాయింట్ అండి. ఈ పక్కన కనిపిస్తున్నటువంటి ఆలయమే అర్ధకుమారి ఆలయము. దీని కిందనే గుహ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి భక్తులు అక్కడ కూర్చొని ఉన్నారు ఆల్రెడీ. ఇది చూపించినటువంటి మార్గం కొత్త మార్గము. ఇది మనం రైతులు ఒకవేళ లేట్ కనుక అయితే ఇక్కడే వెయిట్ చేయొచ్చండి. ఇక్కడ ఉచితంగా బ్లాంకెట్లు అవన్నీ ఇస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది పాత మార్గం అండి. ఈ రూట్లో ఓన్లీ గుర్రాలు మాత్రమే వెళ్తూ ఉంటాయండి. మనం నడిచి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉండేది. మనం ఏదైతే కేవ్ ఉంది కదండి, ఆ కేవ్ లోపలికి వెళ్ళడానికి అయితే ఒక రోజు మొత్తం పట్టేలా ఉంది. అందువల్ల నాకు అంత సమయం లేదు కాబట్టి నేను బయటకు వచ్చేటువంటి మార్గం దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి వీడియో తీసి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. బయటికి నుండి వచ్చేటువంటి మార్గం అయితే మాత్రం నేను కొద్ది దూరం లోపల వరకు వెళ్ళాను. అద్భుతంగా ఉందండి. ఈ గుహ దర్శనం మీకు కావాలి అంటే మీరు వెళ్ళేటప్పుడు టోకన్ తీసుకొని వెళ్ళిపోండి. పైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పటికి బహుశా వస్తే మీ నెంబర్ రావచ్చు. ఒకవేళ రాకపోయినా ఒక రోజు కనుక రాత్రికి కనుక ఎక్కడే వెయిట్ చేస్తే మరో రోజు ఉదయం వచ్చి ఖచ్చితంగా దర్శనం అయిపోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. నేను ఇప్పుడు ఏదైతే కొత్త మార్గం ఉందో నేను ఇంతకుముందు ఒక 4-5 సార్లు వచ్చున్నానండి. అందువల్ల ఇటువైపు కొంచెం ప్లెయిన్గా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో నేను ఈ మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అటువైపు ఓల్డ్ మార్గం వైపు అయితే 1 కిలోమీటర్ ఎక్కువ దూరం వెళ్ళాలి, ఎత్తు కూడా ఎక్కాలి. ఇదైతే కొంచెం ప్లెయిన్గా ఉంటుందని ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను. ఆల్రెడీ భక్తులు కూడా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నారు, మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఈ ఆటో తిరుగుతూ ఉంది కదండి, ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సీనియర్ సిటిజన్స్ని తీసుకుని వెళ్ళిద్ది. ఒక్కొక్క వ్యక్తి దగ్గర మనల్ని కూడా తీసుకెళ్తుంది. 300 రూపాయలు వసూలు చేస్తారు. మధ్య మధ్యలో వాటర్ ప్లాంట్స్ ఉన్నాయండి. ప్యూరిఫైడ్ వాటర్కి అక్కడికక్కడ లభిస్తాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి వాటర్ అయితే లభిస్తాయి. అద్భుతమైనటువంటి వ్యూ, చాలా చాలా బాగుంది. ఈ పల్లకీలో ఎవరైతే వెళ్తారో వీళ్ళు ఒక్కొక్కళ్ళు 3500 ఒకవైపుకి చెల్లించాలండి. తిరిగి మళ్ళీ రావాలంటే మళ్ళీ 3500, అంటే 7000 కనుక అయితే పైకి తీసుకెళ్ళి కిందికి తీసుకురావడం జరిగింది అనమాట. అదేవిధంగా మనం మధ్యలో అలసిపోయి నడిచేటప్పుడు ఏదైనా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ మధ్యలో బెంచెస్ని కూడా ఏర్పాటు చేశారు, ఇనుప బెంచీలని. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. మనకి చిన్నపిల్లల్ని తీసుకొని మనకి ఎదురవుతున్నటువంటి ఈ చిన్న ఈ ట్రాలీలు లాంటివి ఉన్నాయి. దీంట్లో ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళడానికి చిన్న బేబీని అయితే 500 రూపీస్ తీసుకుంటారంట. ఇక అలాంటి చిన్న ట్రాలీస్ చాలానే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక భోజనాలయం వచ్చిందండి. ఇది దేవస్థానానికి సంబంధించినటువంటి భోజనాలయమే. మనం ఏం లేదండి, వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్ గమనించుకుంటూ వెళ్ళిపోతే మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండిద్ది ప్రతి ఏరియాలో కూడా. ఇక్కడ ఒక దోశ పాయింట్ కూడా ఉందండి. దక్షిణ భారతీయులు కనుక ఎవరైనా వస్తే వాళ్ళకి దోశలు కూడా లభిస్తాయి, ఆ ఇబ్బంది కూడా ఏం లేదు. మధ్యలో ఏటీఎం ఉందండి, మనం డబ్బులు తీసుకోవడానికి, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వాళ్ళని. ఇక అమ్మవారి చరిత్ర గురించి చెప్పుకుందాము. పూర్వము ఈ ప్రాంతానికి కింద దిగువన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో భైరవనాథుడు అనేటువంటి రాక్షసుడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆడవాళ్ళని, అందంగా ఉన్నటువంటి ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తూ ఉండేటువంటి వాడు. ఈ పరిణామ క్రమంలో అమ్మవారు యుక్త వయసుకు వచ్చి చాలా చక్కగా చాలా అందంగా ఉండటంతో భైరవనాథుని యొక్క కన్ను ఈ అమ్మవారిపై పడింది. ఈ అమ్మవారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ఇది గమనించినటువంటి అమ్మవారు ఆ భైరవనాథుని యొక్క చెర నుండి తప్పించుకొని కొండ మీదకి పరిగెడుతూ వస్తుంది. కొంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది, ఆ రాక్షసుడు నన్ను వెంబడిస్తున్నాడా లేదా అని.
ఆ ప్రాంతమే గత వీడియోలో చూపించినటువంటి చరణు పాదుక. అక్కడ అమ్మవారి పాదుకలు కూడా ఉన్నాయండి. దానిని చరణ పాదుక అని అంటారు. అక్కడ నుండి రాక్షసుడు తన విడవక వెంబడిస్తూనే ఉండటంతో మనకి మధ్యలో చూపించినటువంటి గుహ ఏదైతే ఉందో ఆ గుహ దగ్గరికి వచ్చి ఆ గుహ లోపలికి వెళ్ళి మనము అర్ధకుమారులు చూపించినట్టు గుహ లోపలికి వెళ్ళి సుమారు 9 నెలల పాటు అక్కడ వెయిట్ చేసి ఆ రాక్షసుడు పారిపోయి ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ బయటికి వస్తుంది. అప్పటికే బయట కాచుకొని కూర్చున్నటువంటి భైరవనాథుడు అమ్మవారిని మరల తిరిగి వెంబడించడం. ఆ పరిణామ క్రమంలో ఇద్దరు పరిగెత్తు మనం ఇప్పుడు ఎక్కడైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నామో ఈ ఆలయం అండి కనిపించేటువంటి టెంపుల్. ఈ ఆలయం దగ్గర ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహ లోపలికి వెళ్ళబోయేటప్పుడు రాక్షసుడు తిరిగి అమ్మవారిని ఇబ్బంది పెట్టడంతో ఆమె తన నిజస్వరూపాన్ని చూపించి కోపోద్రిక్తురాలైనటువంటి అమ్మవారు తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గంతో భైరవనాథుని శిరఛేదనం చేస్తుంది. భైరవనాథుని యొక్క శిరస్సు ఈ ఆలయానికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఎత్తైన కొండ మీద ఆ శిరస్సు పడిపోతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి రాక్షసుడు వెంటనే అమ్మవారిని ప్రార్థించి అమ్మవారిని వేడుకొనగా అమ్మవారు క్షమించి తనకి వరం ఇస్తుంది. ఎవరైతే ఈ ఆలయాన్ని సందర్శిస్తారో నన్ను కూడా సందర్శించినట్లయితే ఆ యాత్ర పూర్తి అవుతుంది అనేటువంటి వరాన్ని భైరవనాథునికి ఇస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ మరొక భోజనాలయం ఉంది. ఈ కుడి చేతి వైపు అయితే అకామిడేషన్స్, ఇక్కడ నుండి అకామిడేషన్స్ ఉన్నాయండి. ఏ ఇబ్బంది ఏమి లేదు. ఎడమ చేతి వైపున ఉన్నటువంటి వాళ్ళంతా వీళ్ళు కేబుల్ కారు టోకెన్ కోసం క్యూ లైన్లో నిలబడి ఉన్నారనమాట. లేదు మనం అలా కేబుల్ కారు ద్వారా మేము నడిచి వెళ్ళిపోతామంటే ఇదిగోనండి ఈ కుడి చేతి వైపున నేను చూపించబోయేటువంటి మార్గం. ఈ మార్గం గుండా కూడా వెళ్ళిపోవచ్చు. 1 కిలోమీటర్ పైన ఉండేది కాబట్టి ఎత్తైన ప్రాంతం కాబట్టి ఎక్కలేక కొద్దిమంది, రెండవది కొంచెం థ్రిల్గా కూడా ఉండేది అనేటువంటి ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎక్కువ మంది ఎంచుకుంటారు. అందుకని చెప్పి కేబుల్ మార్గం అంతమంది లైన్లో నిలబడి ఉన్నారనమాట. మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఎడమ చేతి వైపున ఈ చెప్పుల స్టాండ్లు ఉన్నాయండి. ఇక్కడ మన చెప్పుల్ని ఇక్కడే రిమూవ్ చేసి వెళ్ళవలసి ఉంటుందని అనమాట. అదేవిధంగా మరి కొంచెం ముందు కనుక వెళ్తే మన ఏవైతే లాకర్స్ అయితే ఉంటాయండి, మనం బెల్ట్ కానీ క్యాప్ కానీ ఛార్జర్స్, మొబైల్ ఫోన్స్, పిన్నీసులు, అసలు ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ ఏమీ ఉండకూడదండి మన శరీరం మీద. సాంప్రదాయమైనటువంటి బట్టల్లో మనము వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ అనేక ఫ్రీ లాకర్స్ ఉంటాయి. మనం వచ్చేటప్పుడు తాళాకు చెప్పి తీసుకొని వచ్చి ఏదో ఒక లాకర్లో మన వస్తువులను పెట్టి లాక్ చేసి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఇది ఆలయ పరిసర ప్రాంతాలండి. మనం ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఈ పైన కనిపించేటువంటిది కూడా ఒక ఆలయానికి వెళ్ళడానికేనండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ముఖ్యంగా ఎవరైతే రూములు తీసుకోకుండా ఇక్కడ స్నానం చేయాలనుకుంటారో అటు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. బాత్రూమ్లు అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ విడివిడిగా స్నానాలు చేయడానికి లేడీస్కి ప్రత్యేకమైనటువంటి బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అనమాట. వాళ్ళు లేడీస్ విడిగా స్నానం చేస్తారు. జెంట్స్కి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగినాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఇక్కడ నుండి బయలుదేరి ఇంకా దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ కొండ అయితే చాలా అద్భుతంగా ఉండిద్ది. అద్భుతమైనటువంటి ఇదేనని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే దర్శనానికి వెళ్ళాలో ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఉందండి. ఆ బిల్డింగ్లో మెట్లెక్కి పైకి కనుక వెళ్తే మనం ఇప్పుడు చూపిస్తున్నటువంటి మార్గం పైకి వెళ్ళాలని, పైకి వెళ్ళిపోతే అక్కడ నుండి నేరుగా వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీ కార్డు కనుక తీసుకుని వెళ్తే గేట్ నెంబర్ 5 ఉండిద్దండి. అక్కడ నుండి మనం దర్శనానికి వెళ్తే అక్కడ నుండి చాలా దగ్గరగా ఉండిద్ది. గుహ లోపలికి చాలా దగ్గరగా వెళ్ళొచ్చాను అనమాట. లోపల కూడా గుహ లోపల కూడా ఏసీని ఏర్పాటు చేశారండి. ఇక్కడ అమ్మవారు 3 రూపాల్లో ఉంటుంది. లక్ష్మీదేవి అయితేనే, సరస్వతీదేవి అయితేనే, అదే దుర్గామాత రూపంలో మనకి దర్శనం ఇవ్వడం జరిగింది అనమాట. ఈ దర్శనం అయితే మాత్రం అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు అండి. తర్వాత ఇక్కడ కేబుల్ కార్ టోకెన్ దగ్గరకు వచ్చేసామండి. మనం ఈ కేబుల్ కార్ ద్వారా మనం కూడా చెప్పాం కదా, భైరవనాథుని ఆలయానికి వెళ్ళాలంటే కేబుల్ కార్ ద్వారానే వెళ్ళవలసి ఉండేది అని చెప్పాం కదా. వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాము. కేబుల్ కారు పైనుండి చూడడానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ దగ్గరకు వస్తే మాత్రం చాలా పెద్దదిగా ఉంది. మరి దీనిలో ఎంతమంది పడతారో ఏంటో మనం చూస్తే కానీ మనకు తెలియదు. ఇది ఏ విధంగా ల్యాండ్ అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మీరందరూ క్షుణ్ణంగా దీన్ని గమనించండి. వచ్చేసిందండి, దగ్గరగా ల్యాండ్ అయింది. ఇప్పుడు ఓపెన్ అయితే ఎంతమంది బయటకు వస్తారో చూసి దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ మన అంచనా ప్రకారం అయితే దాదాపు ఒక 30 నుండి 35 మంది వరకు దీంట్లో పడతారనిపిస్తూ ఉంది. 2 కేబుల్ కార్లు ఉన్నాయండి ఇక్కడ టోటల్గా. ఆ రెండింటి ద్వారా పైకి వెళ్ళడం మళ్ళీ కిందకు రావడం జరుగుతూ ఉండిద్దండి. ఈ ఒక్కొక్క వ్యక్తికి 100 రూపాయలు మాత్రమే
అప్ అండ్ డౌన్కి ఛార్జీ చేయడం జరిగింది ఈ కేబుల్ కార్ ద్వారా. దీంట్లో వెళ్ళటం మొత్తం ఒక థ్రిల్గా ఉంది. ఇదంతా మొత్తం క్లౌడీగా ఉందండి. మీకు ఏమైనా చూపించాలన్నా కూడా ఏమీ కనిపించినటువంటి పరిస్థితి. కేబుల్ కారు లోపల ఏ విధంగా ఉంటారంటే భక్తులు ఈ విధంగా అందరూ నిలబడి ఉంటారు, కొట్టుకొని ఉంటారు. ఏం పడదండి, షేక్ కూడా ఏం కాదు, అందువల్ల ఇబ్బంది అయితే ఏం లేదని అనమాట. దీంట్లో వెళ్ళడం మాత్రం ఒక మధురమైనటువంటి అనుభూతిగానే మనం చెప్పుకోవచ్చు. పైనుండి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ క్షుణ్ణంగా చూడడానికైతే అవకాశం ఉండిద్ది. ఇక్కడ ఈరోజు క్లౌడీగా ఉంది కాబట్టి అంత క్లియర్గా ఏమీ కనిపించట్లేదని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనమైతే చాలా దూరం వరకు వచ్చామండి, దగ్గర ఫినిషింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడికి వచ్చి ఆగిన వెంటనే దిగి నడుచుకొని వెళ్ళి భైరవనాథుని దర్శించుకోవడం జరిగింది అనమాట. ఇదండి భైరవనాథుని యొక్క ఆలయం. నేను ఆల్రెడీ వచ్చిన వెంటనే దర్శనానికి వెళ్ళాను, దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగిందండి. భైరవనాథుని శిరస్సు అయితే ఇక్కడే ఉంది. దీనిని దర్శనం చేసుకుంటేనే మనకి యాత్ర సంపూర్ణమైనట్లని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అందుకని చెప్పి భైరవనాథుని కూడా దర్శించుకోవడం జరిగింది. ఇలా క్యూ లైన్లో వెళ్తున్నటువంటి భక్తులు. దీనికి ఎదురుగా ఒక అద్భుతమైనటువంటి పెద్ద వ్యూ పాయింట్ ఉందండి. ఇక్కడ నుండి ఈ క్లౌడ్లు కనుక లేకుండా ఉంటే మనం క్లియర్గా అన్నిటినీ చూడొచ్చు అండి. కాకపోతే ఈ రోజంతా మొత్తం క్లౌడీగా ఉంది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో వాతావరణం ఇప్పటికప్పుడు సడన్గా మారిపోతూ ఉండేది. ఇది కూడా చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంది కాబట్టి సడన్గా ఇక్కడ కూడా వాతావరణం మారిపోతూ ఉండేది. ఒక్కోసారి వర్షం కూడా పడుతూ ఉండిద్దండి. మొత్తం క్లౌడీగా ఉంది. భారతదేశంలో ఎక్కువ మంది దర్శించుకునేటువంటి ఆలయాల్లో తిరుమల తర్వాత ఇది 2వ స్థానంలో ఉంది. ఈ డౌన్లో కనిపిస్తున్నటువంటిది హెలిపేడ్ అండి. హెలిపేడ్ నుండి కూడా ఆలయం దగ్గరికి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్ దగ్గరగా ఉంది. దీనిది మనం నడిచి వెళ్ళడం కానీ లేదంటే గుర్రాల ద్వారా కానీ వెళ్ళవలసి ఉండిద్ది అనమాట. ఇక్కడ ఎక్కువ భక్తులు రావడంతో పాటు ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉండిద్దండి. అందుకని చెప్పి దీనికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మాతా వైష్ణవదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ అంటే అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అనమాట. ఇది ఎత్తైనటువంటి కొండ ప్రాంతాల్లో ఉండటం వల్ల సడన్గా వాతావరణం మారిపోయి వర్షం పడుతూ ఉండిద్ది. చాలా చల్లగాను, చాలా థ్రిల్గా, చాలా ప్రశాంతంగా ఉండిద్ది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ నుండి కిందకి డౌన్కి వెళ్ళిపోతా ఉన్నానండి. ఈ మార్గం కొంచెం ఇరుగ్గా ఉంది కానీ బాగా నీట్గా సేఫ్టీగా అయితే ఉంది. ఇక్కడ ముందుకు వచ్చేసామండి. ముందుకు వస్తే మనకి ఇక్కడ ఏమీ కొంచెం కనుక ఎక్కువగా కనుక ఈ క్లౌడ్స్ కనుక అయినాయి అంటే ముందున్నటువంటి మనుషులు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. మనం ఈ కిందకి వెళ్ళడం కోసం ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది. ఇక్కడ కొద్దిమంది సేద తీరుతూ ఉన్నారు. అందరూ పైకి ఎక్కొచ్చారు కాబట్టి ఇంకా కలిసిపోయి ఉన్నారు. వే టు భువన్ కా రాస్తా 3 కిలోమీటర్ 3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నుండి అంటే ఈ ఓల్డ్ మార్గం నుండి వచ్చేటువంటి వాళ్ళు. వే టు భైరవన్ ఘాట్ అని ఉంది. భైరవన్ ఘాట్కి మార్గాన్ని ఉంది కదా, 2.6 కిలోమీటర్ కిందకు వస్తున్నారు కదా. ఈ మార్గం నుండి ఇప్పుడు మనం రావడం అయితే జరిగిందనమాట. దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు, కింద నుండి వచ్చేటువంటి వాళ్ళు గుర్రాల మీద ఎలా వెళ్తారు, కిందకి వెళ్ళాలి. ఈ మొత్తం మార్గము టోటల్గా 14 కిలోమీటర్ల దూరం ఉందండి. ఈ 14 కిలోమీటర్ల దూరం నడిచి రావడం ఎత్తైన ప్రాంతం కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది. ఉదయాన్నే కనుక ఎర్లీ అవర్స్ తొందరగా దిగిన వెంటనే టోకన్ తీసేసుకొని పైకి కనుక వచ్చి దర్శనం చేసుకుంటే ఒకవేళ మధ్యలో అలిసిపోయినా కూడా ఎక్కడికక్కడే అకామిడేషన్ ఉంది కాబట్టి అక్కడే వెయిట్ చేసి నిదానంగా కిందకి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. డ్యాన్స్ చేస్తున్నటువంటి భక్తులు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.